దగ్గర 4 సంవత్సరాల క్రితం 108 సంవత్సరాలు ఆయన ఎంతో యోగేశ్వరుల దగ్గరికి వెళ్ళి పలకరించాలా అనే ఊహతో వెళ్తే మమ్మల్ని అంత గౌరవం చూసి గబగబా కూర్చొని తీసుకొచ్చి మాకు వేసాడు. కించిత్ గర్వం కాదు, కించిత్ మనం ఏం చేస్తాం, మనం మాస్టర్గా ఆడెవడో వచ్చేయాలని చూస్తాం. అంత జ్ఞానం ఇది మీకు పంచే జ్ఞానం ఎంతో చెప్పనా, ఆయనకు తెలిసిన దాంట్లో ఆయన 1%. ఎంతో అద్భుతాలు ఈయన ఏం చేశారు అక్కడ, ఈ మొత్తం అంతా భారతదేశం అంతా తిరుగుతూ ఒకసారి ప్లేస్ కాదు ఆయనకి. ఎంతో అనుభవం నేర్చుకుంటా దేశం అంతా అనుభవాలు పంచుతా జ్ఞానం పంచుతా ఇక్కడ ఎవరో పిరమిడ్ ఏంటి ఇదేంటి జ్ఞానం ఏంటి ఖాళీగా కూర్చుంటే ఒక అరగంట కూర్చొని గంట కూర్చుంటే మేము ఇన్ని కిందలు పడ్డామే. -20 degrees ఇంకా చెప్పాను. మరి పంచాయతీ బోర్డు అంటే ఇక్కడ 55 degrees అంటే బకెట్లో నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇది టవల్ మర్చిపోయి వచ్చినప్పుడు సగం ఆగిపోతుంది. అటువంటిది సూర్యుడు ఎంత గంట 4 పక్కల మళ్ళా హోమానికి ఏది పొద్దున్నే ఉమ్మకుండా ఏది తినకుండా పొద్దు నుంచి సాయంత్రం 7 వరకు అంత కఠోరంగా మంత్రాలు వదిలివేస్తగా అంత రేటు ఏది గురువు గారి దగ్గర కఠోర ఏదిగా ఉండి పౌర్ణమి రోజున ఏది తిన్నంత పెట్టేవారు. అమావాస్యకి 0 ఏమి లేదు, మళ్ళా అమావాస్య. ఎందుకంటే మొత్తం అంతా దేశం అంతా తిరిగేటప్పుడు ఆహారం లేకపోయినా 15 రోజులు భోజనం చేయకపోయినా సాధకూడదు. అన్నీ ఆయన చేసేది ఆశీర్వదించడం తప్ప ఎవరికి చేయి చాచి అడిగే స్థితి రాకూడదనే ఊహతో అంత కఠోర 70 సంవత్సరాలు హిమాలయాల్లో కఠోర దీక్ష పొందిన గ్రేట్ గురువుకు ఒకసారి గట్టిగా కాకపోవాలి. అవునా, ఇవి అన్నీ అయిన తర్వాత గురువుగారు ఎవరో ఇది చేస్తానని గురువు గారి దగ్గర మాట్లాడి పిరమిడ్లో ఒక అరగంట కూర్చుందామని వెళ్ళి మరి 4 గంటల వరకు పిరమిడ్ గ్రహించి 4 గంటల వరకు బయటికి రాలేకపోయారు. గురువు గారిని ఉన్న మాటల కోసం గురువు గారు వెళ్ళిపోయిన తర్వాత పిరమిడ్ గురించి ధ్యానాన్ని గురించి మరి అందరికీ మరి నేనంత కష్టపడుతున్నాం హాయిగా ధ్యానం చేసుకోండి మరి ధ్యానాన్ని గురించి గురువు గారి గురించి పిరమిడ్ గురించి చెప్తున్నారు కాబట్టి నేను ఆయనతో పాటు అన్ని ప్లేస్కి తీసుకెళ్ళడం ఒక అదృష్టంగా ఫీల్ అయ్యి నేను తిరిగే అవకాశం వస్తుంది. అది కూడా ఒక అదృష్టం. మరి మా ఇంటికాడ కూడా దగ్గర ఏది మరి మా మిస్సెస్ వాళ్ళ అమ్మాయిలాగానే చూసుకుంటారు, తండ్రిలాగా. మరి ఒక అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఆయన అడుగు పెడితేనే చెప్పాను కదా ఇందాక, ఏమని చెప్పాను ముఖేష్ అంబానీ ఆయన కాళ్ళకు పూజ చేసి మొత్తం అంతా మా రూములన్నీ తిరుగు మా అదృష్టం అని మొత్తం తిప్పారు. రమణ మహర్షి ఒక యోగి ఆత్మకథ చేసి అంత గొప్ప గొప్ప మాస్టర్స్తో కలిసి మనం ఎదురు సామాన్యంగా ఉండాలనుకుంటున్నాం. అన్ని ఎంతో అద్భుతమైన మాస్టర్తో పరిచయం అయ్యాయి. అంత గ్రేట్ మాస్టర్ ఆయన. ఇప్పుడు సింపుల్, ఎంత సింపుల్గా ఉన్నారో ఏమన్నా ఏ ఫీలింగ్ ఉందా? ఎక్కడ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో ఆడుకునే స్థితిలో ఉంటారు. అంత గ్రేట్ మాస్టర్స్ యొక్క అద్భుతమైన సందేశం విన్నాం. ఒకసారి గట్టిగా లేకపోవడం